సన్మానం ఎలా జరుగుతుందో మా 10th క్లాస్ విద్యార్థులు చేసి చూపిస్తారు, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మా పసిడంగపల్లి పంకజం గారి రసిక నాట్య మండలి తరఫున ఈరోజు బొచ్చు పెద్ద పిచ్చయ్య గారికి సన్మానం జరుగుతుంది. యాక్చువల్గా మేము ఆయనకి పెద్ద గజమాలతో సత్కరిద్దాం అనుకున్నాం. పెళ్ళిళ్ళు ఎక్కువ అవడం వల్ల చిన్న డజన్ మాలతో సత్కరిస్తున్నాం. అంతేకాకుండా కాశ్మీర్లో 100 మంది వర్తకుల చేత చాలా పట్టు తయారు చేయించాం. మంచు ఎక్కువ అవడం వల్ల ఫ్లైట్లు దిగనట్టున్నాయి, అందుకు ఆ వస్త్రం ధరిస్తున్నాం. మా సంస్థ తరఫున ఆయనకి గుర్తింపు ఇద్దాం అనుకున్నాం. వజ్రంతో చేసిన బంగారంతో కూడిన ఒక గుర్తింపు ఇద్దాం అనుకున్నాం. ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల పోయే నాదుడే లేడు, అందుకు ఆ బొచ్చిస్తున్నాం. ఇప్పుడు మన బొచ్చు పెద్ద పిచ్చయ్య గురించి మాట్లాడడానికి ప్రముఖ కవి వంక శంకర్రావు గారు వస్తున్నారు. ఒడే ఒడే ఎవరికి పడితే వాళ్ళకి సన్మానం చేయండి. ఎవడు ఏం పీకాడని ఏం మూలపొచ్చాడని సన్మానం చేయించుకునేవాళ్ళు మీరు, సన్మానం చేసేవాళ్ళు మీరు అందరూ చూసేవాళ్ళు. ఈసారైనా కొంచెం ఊర్లో చాలా మంది ఉన్నారు, కొంచెం చూసి నాలాంటి గొప్ప వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా ఇక్కడికి వచ్చాను. 4 మాటలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్పనా. ఆయన గారి ఇంటి పేరు ఏంది? ఇంటి పేరు బుచ్చు. బుచ్చు ఇంటి పేరు బొచ్చట. ఆయన ఇంటి పేరు ఏంటంటే నాకు లోపల నుంచి కవితలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఇంటి పేరు బొచ్చు, మొహం చూస్తే ముచ్చు, నోరు తెరిస్తే రొచ్చు, వచ్చు బొచ్చు. ఇలాంటి అద్భుతమైన సన్మానం చేయడం వల్ల రవీంద్ర భారతి అసలు దొరకడం లేదు. కాబట్టి ఈసారైనా కొంచెం గొప్ప వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆయన గారంట చేత్తో రాయాలంటే కవితలు కలంతో రాస్తారంట. కలానికి మళ్ళా పేరు, కలం పేరు ఏంటంటే కలం పేరు గుండు. గుండు కలం పేరు గుండట. కలం పేరు గుండు, సంకలోన పుండు, గుల్లిపోయిన పండు, దగ్గరికి వెళ్తే తీస్తాడు బెండు. ఈసారైనా కొంచెం మంచి వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీకు 4 మాటలు చెప్పాను కాబట్టి సెలవు తీసుకుంటూ ధన్యవాదములు. బొచ్చు పెద్ద పిచ్చయ్య గురించి మాట్లాడడానికి మంత్రి హరిరాజు గారు వచ్చేస్తున్నారు. మినిస్టర్ హరిరాజరావు గారు, అందరికి దండాలు. కొన్ని సంఘటనలు తలుచుకుంటుంటే గుండెలోని ఆవేదన తాంతది పొంకొచ్చేస్తుంది. ఈరోజు మన బొచ్చు పెద్ద పిచ్చయ్య గారి అకాల మరణం కూడా అటువంటిదే. అంతటి మహానుభావుడు ఇలా దిక్కులేని కుక్క చావు చావడం అనేది చాలా బాగుంటుంది. తలుచుకుంటుంటే గుండెల్లో వణుకొచ్చేస్తుంది నాకు. ఉండవయ్యా, అంతటి మహానుభావుడు, ఆ తేజస్సు, ఆ బంగారపు ఛాయ, మరి ఆ ఛాయ ఇవాళ ఏది? ఈరోజు మరి గుర్తుపట్టడానికి కూడా వీరు లేకుండా లాడిపోయింది. మరి నిజం అయిపోవడం ఏంటయ్యా? ఎప్పుడు చూస్తే పేపర్ మారిపోతా ఉంటుంది. ఎప్పుడు మారిపోతుంది పేపరు? అయ్యి ఏం లేదు, మా పిఏ పేపర్ మారిపోయింది అంటే ఇప్పుడు చెప్తున్నాడు. సరే పాయింట్కి వద్దాం. సమాజానికి పంది చాలా హానికరం. ఆ పంది వల్ల మనకి ఎన్నో వ్యాధులు రావచ్చు. ఆ పంది వల్ల మనకి కలేరియా రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు,
పందికొండ రావచ్చు ఆ! తెచ్చుకోవచ్చు. ఆ! అయ్యా నేను మాట్లాడినా వాడి గురించి నేనే మాట్లాడిన మీటింగ్ ఉంది. సరే అవి అవతల 2-3 మీటింగ్లు ఉన్నాయి, పాయింట్కి వచ్చేస్తాను. మీ అందరు కలిసి ఆ పందిని చంపేయండి, చంపేసి సత్యాన్ని కట్టండి. మీకు చంపడం రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేనే వచ్చి ఆ పందిని చంపేస్తాను. ఉంటారు మరి. జై హింద్. చంపేయ్ చంపేరా బాబు. ఇప్పుడు మన బొచ్చుపేట పిచ్చ గురించి మాట్లాడడానికి సెల్ఫర్ సుబ్బారావు గారు వస్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడే వచ్చాను సమానం. ఓకే జగ్గో జగ్గో వెరీ గుడ్ వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఓ! ఈ రోజు బచ్చుపేట పిచ్చయ్య గారి సన్మానం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ. బచ్చుపేట పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే మనం మాట్లాడాలి సరిపోవు. హలో, ఎక్కడున్నావు? సన్మానంలో ఉన్నా, చెప్పాను కదా ఇందాక. ఎవరికి సన్మానం? ఎవడితే నీకు ఎందుకే? డోబర్ గాడు నీకు అవసరమా? డోబర్ గాడు నీకు అసలు అవసరమా? చెత్తదవా పక్కీరు నీకు అవసరమా? ఓన్ పెట్టే. వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు బచ్చుపేట పిచ్చయ్య గారి సన్మానం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ. బచ్చుపేట పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే మన మాటలు సరిపోవు. బొచ్చు బొచ్చు హలో, చెప్పు. ఎవరికి సన్మానం? ఎవడితే నీకు ఎందుకే? పెళ్ళం పట్టవుతాడు నీకు అవసరమా? సారీ వాటి నుంచి ముగ్గులు పెడతా నీకు అవసరమా అసలుకే? వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు బచ్చుపేట పిచ్చయ్య గారి సన్మానం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ. బచ్చుపేట పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే మన మాటలు సరిపోవు. చెప్పు హలో చెప్పు హలో చెప్పు హలో. చెప్పు తీసుకొని కొడతా. సార్ ఇదే సార్, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అర్థం కదా? అడుగు అన్నమన్నావా గెడుదన్నావా? రెడ్డి ఏ ఇడియట్ ఫోన్ పెట్టే. వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు బచ్చుపేట పిచ్చయ్య గారి సన్మానం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ. బచ్చుపేట పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే మన మాటలు సరిపోవు.